ఫ్రెండ్స్, నేను మేము వెల్కమ్ టు నీ థాట్స్. ఇవాళ మన రెసిపీ వచ్చి పెసరట్టు మసాలా కర్రీ. మా డాడ్ చేసుకోవాలి ప్రొసీజర్ అంటే చూసే ముందు వీడియో అయితే చివరికి చూసేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మా డాడ్ చేసుకోవాలి ప్రొసీజర్ అంటే చూసేద్దాం మరి. లెట్స్ స్టార్ట్. ముందుగా పెసరపప్పు అండి, పొట్టు తీయింది కాదు, పొట్టు తీయకుండా ఉన్నది పెసరపప్పు అనేది ఒక కప్ తీసుకున్నాము. దీన్ని ఒక అరగంట నానబెట్టుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. మీరు జార్లో వేసుకున్నప్పుడే కొంచెం వెల్లుల్లి అలాగే కొంచెం సాల్ట్ అనేది వేసుకొని మనం ఈ మాదిరిగా కన్సిస్టెన్సీ అనేది తిగ్గా వచ్చేలాగైతే మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అట్లాగైతే వేసేసుకుందాము. పాన్ పెట్టేసుకున్నాం. దీనిలో వచ్చి మనం ఏదైతే బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నామో ఇదంతా కూడా దెబ్బ రొట్టు ఏ విధంగా అయితే మనం కాల్చుకుంటామో సేమ్ అదే విధంగా మనం కాల్చుకోవాలి. సో చూస్తున్నారు, ఇక్కడ బ్యాటర్ అంతే వేసేసుకున్నాము. దీన్ని వచ్చి మనం తిగ్గ లేయర్లో ఫామ్ అయ్యేలాగా మందపాటి అట్లాగైతే వేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ తిగ్గ లేయర్లాగా అయితే వేస్తున్నాము. మనం పిండి రుబ్బుకునేటప్పుడే మనం కొంచెం వాటర్ అనేది తక్కువ వేసుకోవాలండి. అంటే మనకి కొంచెం దల్సరిగా రావాలి, పర్ఫెక్ట్గా రావాలి అంటే కొంచెం వాటర్ అనేది తక్కువ వేసుకోవాలి. లేదు కొంచెం వాటర్ కనుక ఎక్కువ అయితే మనకి విడిపోతుంది. అట్ట అనేది సరిగ్గా రాకపోతే మన కర్రీ అనేది కూడా పర్ఫెక్షన్ అయితే ఉండదు. సో చూస్తే ఇక్కడ రౌండ్ షేప్ వచ్చేలాగైతే ఇక్కడ అట్టు అనేది వేసుకున్నాము. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆయిల్ అంతా ఆల్ ఓవర్గా ఆయిల్ అంతా వేసుకొని మనం కుక్ చేసుకోవాలని మినిమం 5 నిమిషాలైనా కుక్ చేసుకోవాలి. మనకి దెబ్బ రొట్టు ఎంతసేపు అయితే పడుతుందో సో అంతకన్నా కొంచెం తక్కువ సేపు అయితే సరిపోతుంది. ఒక 3 నుంచి 4 నిమిషాలైనా పర్లేదు. సో మనకి లోపలంతా కుక్ అవ్వాలి కదా. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకుందాము. ఇప్పుడు దీన్ని లిడ్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయితే కుక్ చేసుకుందామండి. దీని మెయిన్ వచ్చి మనకి మసాలా అండి, మంచి రెస్టారెంట్ ఫ్లేవర్ వచ్చేలాగా మసాలా చేసుకుంటే కనుక, ఆ ఫ్లేవర్డ్ మసాలా చేసుకుంటే కనుక మంచి టేస్టీగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి అట్ట అనేది రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఇంకో సైడ్కి అయితే తిప్పుకుందాము. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా తిగ్గా చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా అట్ట అనేది వస్తుంది, లేదా విడిపోతుంది. సో వాటర్ మాత్రం తక్కువ వేసుకొని ఈ విధంగా అట్ట వేసుకోండి. మరి ఓవర్గా ఫ్రై చేసేకండి, ఈ కలర్ వచ్చే వరకు సరిపోతుంది. దీనికి వచ్చి మనం ఒక 5 నిమిషాలు అయితే కుక్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందామని పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా మనకి. చూడండి, తీసేసుకుంటున్నాను దీని అంత పక్క. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా కూల్ చేసుకుందాము. అలాగే కర్రీ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకోవాలో సో అది కూడా మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని వచ్చి చల్లారి పెట్టేసుకుందాము. కర్రీ కోసం పాన్ పెట్టేసుకున్నాం. దీనిలో వచ్చి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. కొంచెం బేలీఫ్ అండి, ఒక బేలీఫ్ అనేది, బిర్యానీ ఆకు అనేది ఒకటి, ఆవాలు ఒక 1 టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక 1 టేబుల్ స్పూన్, మిర్చి అండి, ఎండుమిర్చి అనేది ఒక 3 తీసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ కూడా చిటపట్లు ఆడాలి కదా మనకంటే, ఫ్రై అవ్వాలి కదా. సో ఒక నిమిషం అయితే వీటిని ఫ్రై చేసుకుందాము. దీనిలో వచ్చి మనం సన్నంగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పొడుగ్గా చీలికల కింద కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు కూడా ఇందులో వేసుకుందామండి. మనకి ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి. సో దీన్ని ఒక 5 నిమిషాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి వేసేసుకున్నాము. నేను చెప్పాను కదండి, కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి ఇదైతే త్వరగా కుక్ అయిపోతాయి. అలాగే అట్టు మనం పక్కన పెట్టుకున్నాం కదా, చల్లారి పెట్టుకున్నాం కదా. సో దీని వచ్చి మనం మీడియం సైజ్ పీసెస్ కింద అయితే ఇక్కడ కట్ చేసుకుంటున్నామండి. చూడండి, మీరు కావాలంటే ఇంకా వెడల్పుగా కావాలంటే నేను చూపించేదానికన్నా కొంచెం సైజ్ పెంచుకొని అయితే కట్ చేసుకోండి. మంచి ఫ్లేవర్గా, మంచి టేస్ట్గా, అంటే చప్పగా ఉండకుండా మంచి టేస్టీగా ఉండాలంటే కొంచెం వెల్లుల్లి మాత్రం వేసుకోవడం మర్చిపోకండి. వెల్లుల్లి వేసుకొని మనం బ్లెండ్ చేసుకుంటే కనుక, అంటే 3 నుంచి 4 రేకుల వరకు వేసుకొని మనం బ్లెండ్ చేసుకుంటే కనుక మంచి టేస్టీగా అయితే ఉంటుంది అట్ట అనేది. చూడండి, ఒకసారి థిక్నెస్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మనకి థిక్నెస్ వచ్చి పర్ఫెక్ట్గా వచ్చింది కదా మనకి ఇది. ఇప్పుడు వచ్చి మసాలా, ఫ్లేవర్డ్ మసాలా అయితే రెడీ చేసుకుందాం. రెస్టారెంట్ స్టైల్లో ఫ్లేవర్డ్ మసాలా ఈ విధంగానే చేసుకుంటారు. జాపత్రి, అలాగే ఇలాచీ, చెక్క, లవంగం, షాజీరా, మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా మనం రోస్ట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి. ఫైన్గా పౌడర్ అయితే చేసుకోవాలి. అలాగే టమాటోస్ ఒక 3 తీసుకున్నాము. వీటిని వాష్ చేసుకొని స్మూత్గా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అయినా లేవో ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే మనకి ఫ్రై అయిపోయినాయి కదా. దీనిలో వచ్చి ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేలాగా అయితే మనం ఫ్రై చేసుకున్నాము. దీనిలో వచ్చి మనం టమాటో పేస్ట్ ఏదైతే చేసుకున్నామో అదంతా కూడా ఇందులో వేసుకుంటున్నాను. నేను ఇది 2 నుంచి 3కి సరిపోతుందండి. మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముక్కలు వేసుకుంటున్నాం కదా, మనం తీసుకోవడం ఎలాగా, చేసుకోవడం ఎలాగా అనేది వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే మీకు చూపిస్తున్నాను. సో నేను చూపించినట్టు మీరు ఫాలో అయ్యి పర్ఫెక్ట్గా అయితే ప్రిపేర్ చేసుకోండి. చిల్లీ పౌడర్ మనం తీసుకునే స్పైసీని బట్టి మనం వేసుకోవచ్చు. సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకున్నామండి. కావాలంటే చెక్ చేసుకొని మళ్ళీ మనం స్పైసెస్ ఏవైతే కావాలనుకుంటే అవి వేసుకోవచ్చు.
కొంచెం కరివేపాకు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, మనం ఫ్లేవర్డ్ మసాలా ఏదైతే ఫైన్గా పౌడర్ చేసుకున్నామో దీన్ని వచ్చి 1 నుంచి 2 స్పూన్లు అయితే మనం ఇక్కడ వేసుకుంటున్నాము. ఇప్పుడు ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాము. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మనం 1 నిమిషం అయితే కలుపుకున్న తర్వాత దీన్ని మనం మూత పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ అంతా పైకి తేలేదాకా, ఇప్పుడు టమాటో ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ మగ్గి ఆయిల్ పైకి తేలేదాకా మనం ఒక 5 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. ఇక్కడ లిడ్ పెట్టేసుకున్నాము. చూడండి మనకి కుక్ అయిపోయింది. మంచి అరోమా అయితే పైకి వస్తుంది. మనం మసాలాలు అవన్నీ వేసాం కదా, ఆయిల్ కూడా మనకి తేలిపోయింది ఇక్కడ. ఇప్పుడు దీనిలో వచ్చి మనం ఒక 2 గ్లాస్ వాటర్ అయినా మనం యాడ్ చేసుకోవాలి. అంటే బాగా కుక్ చేసుకోవాలి, మసాలాలన్నీ కూడా బాగా కుక్ చేసుకోవాలి మనం. ఇప్పుడు వాటర్ అయితే వేసుకుందాము. అది ఒక బాయిల్ వచ్చిన తర్వాత మన అట్టు ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఇందులో వేసుకుందాము. ఇప్పుడు అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాము. ఒక 2 గ్లాసెస్ అండి. ఒకసారి ఇక్కడ కలుపుకున్న తర్వాత ఇంకో గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలిపిన తర్వాత ఇంకో గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. చూడండి ఇప్పుడైతే 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా. మనం ఇలా 2 గ్లాస్ వాటర్ వేసుకోవడం ఎందుకంటే అట్టు ముక్కలు ఏవైతే మనం వేసుకుంటామో అవన్నీ కూడా బాగా పట్టుకోవాలి, పీల్చుకుంటాయి కదా, సో అందుకోసమని వేసుకున్నాము. దాన్ని ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాము. దీనిలో వచ్చి సేమ్ మనం అట్టు ముక్కలు ఏవైతే చేసుకున్నామో ఇవన్నీ కూడా ఇందులో వేసుకుంటున్నాము. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మసాలా వేసాం కదా, మంచి ఫ్లేవర్గా చాలా బాగా అయితే వాసన వచ్చేస్తుంది ఇప్పుడే. ఇప్పుడు దీని వచ్చి మరొక 5 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు ఏమైనా సరిపోకపోతే కనుక మళ్ళీ ఒకసారి ఇవన్నీ కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని అయితే కొంచెం ములిగేలాగా వేసుకున్నాము. వాటర్ ఈ విధంగా వేసుకోవడం వలన కొంచెం అట్టు కూడా పీల్చుకొని ఫ్లేవర్స్ అన్నీ పట్టుకొని టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు కవర్ చేసుకుందాము. దీన్ని మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుందామండి. చెక్ చేసుకొని మీరు కావాలంటే ఏమైనా వేసుకోవచ్చు. చూడండి ఇదైతే మనకి రెడీ అయిపోయింది. ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాం కదా, మంచి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉండగానే మనం దింపేసుకోవాలండి. ఇలా ఉండగా దింపుకున్న తర్వాత మనకి కొంచెం లాగేస్తుంది. సో పర్ఫెక్ట్గా అయితే ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలిపోయింది కదా. సో కొంచెం కొత్తిమీర అనేది కూడా ఇందులో గార్నిష్ చేసుకుంటున్నాను. మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మనకి ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వచ్చి మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందామండి. మంచి ఫ్లేవర్ది రెస్టారెంట్ ఫ్లేవర్ మనకి అయిపోయింది. ఇప్పుడు రెడీ అయిపోయింది. మనకి పెసరట్టు మసాలా కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. స్టే ఫిట్, స్టే హెల్దీ.